శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 14 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. వారి వ్యక్తిత్వము ఒక మహాసముద్రం లాంటిదని చెప్పొచ్చు. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు, అలజడులు, ఆశయాలు, ఆటుపోట్లు నిరంతరము సాగుతూనే ఉంటాయి. వీరిపైకి కనిపించేంత సామాన్యులైతే కారండి. వీరి మనస్తత్వం కూడా చాలా లోతైంది. దాన్ని అర్థం చేసుకోవడం అందరికి కూడా సాధ్యపడదు. అందుకే చాలామంది వీరిని అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ దాని గురించి అది వీరు పెద్దగా పట్టించుకోరు. కానీ మీలో ఉండే ఆత్మవిశ్వాసము హిమాలయ అంతా ఎత్తైందని చెప్పచ్చు. ఒక్కసారి కానీ ఒక మనిషిని పని చేయాలని సంకల్పించుకుంటే ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడండి. అటువంటి దృఢమైన సంకల్ప బలం మీ సొంతం అని చెప్పచ్చు. ఈ గుణమే మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు కూడా చేస్తుంది. మీరు దేనికి భయపడరండి, దేనికి కూడా వెనకడు వేరు. మీ దృష్టి ఎప్పుడు లక్ష్య సాధన మీదే ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూసి ఉంటారు. బహుశా అందుకేనేమో కానీ మీ గుండె అంత దృఢంగా మారిందని చెప్పచ్చు. ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడిపోవటము, ఆందోళన చెందడం అని మీకు స్వభావం లేదనమాట. ఎంత పెద్ద కష్టం వచ్చిన దాన్ని సవాల్గా స్వీకరించి చిరునవ్వుతో ఎదుర్కొనే ధీరత్వం మీలో ఉందండి. మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు. సమస్య మూలంలోకి వెళ్ళి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కేవలము తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచించే తత్వం అయితే మీదని చెప్పచ్చు. ఈ విశ్లేషణాత్మక స్వభావం మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కూడా బయటపడేస్తుందండి. సరైన నిర్ణయాలు తీసుకోవాలని చేస్తుందన్నమాట. నేను ఎవరికంటే తక్కువ కాదు, నాలో ఎటువంటి లోపం లేదనే భావన మీలో ఎక్కువగా ఉంటుంది. ఇది అహంకారం అయితే కాదండి, ఆత్మగౌరవం. ఇతరులు ఏదైనా స్వాదిస్తే వారిని చూసి మీరు స్ఫూర్తి పొంది వారికంటే రెట్టింపు సాధించే తపన మీలో ఉంటుంది. మీ పోటీతత్వమే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉత్సాహంగా చురుగ్గా ఉంచుతుందన్నమాట. మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడే రకం అయితే కాదండి. మీ మనసు అర్థలాంటిదని చెప్పచ్చు. అందుకే మీరు ఎవరిని కూడా మోసం చేయలేరు, ఎవరికి అన్యాయం చేయాలని కూడా ఆలోచించరు. మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు కష్టాలు తెచ్చిపెట్టవచ్చు, కానీ చివరికి ఆ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. మీకు దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుందండి. ప్రతి అడుగులో కూడా మీ భగవంతుని అండదండలు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతారు. అందుకే మీ జీవితం జరిగే మంచి చెడులన్నింటినీ ఆ దైవానికి వదిలేస్తూ ఉంటారు. జరిగింది మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికని మీరు భావించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఈ విశ్వాసం మీకు కొంత ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఎంతటి కష్టకాలంలోనైనా కానీ మీరు నిలదొక్కడానికి కారణం ఇదేనండి. దేవుడి మీద భారం వేసి మీరు మీ ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ ఆపరు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు, ఫలితాన్ని ఆ భగవంతుడికి వదిలేస్తారు. అదే మీ విజయ రహస్యం అని చెప్పచ్చు. ఒక పనిని మొదలు పెడితే దాన్ని చివరి వరకు కూడా నిద్ర పట్టకుండా చేస్తూనే ఉంటారు. మీలో ఒక యోధుని లక్షణాలు పుష్కలంగా ఉంటాయండి. అలుపెరగని పోరాటము, పటిమ, వెన్ను చూపని ధైర్యము మీ రక్తంలోనే ఉన్నాయి. ఈ గుణం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. మీది అగ్నితత్వపు రాశి. మీలో శక్తి, ఉత్సాహం నిరంతరము అగ్నిజ్వాల ప్రజ్వలిస్తూ ఉంటాయి. మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీ ఉత్సాహం ఒక అంటువ్యాధిలా ఆపేస్తుందని చెప్పచ్చండి. నిరాశలో ఉన్నవారు కూడా మీతో మాట్లాడితే చాలు కొత్త శక్తిని పుంజుకున్నట్టు ఉంటారనమాట. చాలామంది మిమ్మల్ని నాయకుడిని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు మార్గం చూపించడమే కాదండి, అందరికంటే ముందుండి మీ మాటల్లో ఉండే నిజాయితీ, మీ చేతిలో ఉండే ధైర్యము ఇతరులకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ మీ నాయకత్వం పటిమను ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు పైకి చాలా శాంతంగా, కొన్నిసార్లు అమాయకంగా కూడా కనిపిస్తారు. కానీ అది కేవలము నాణ్యానికి ఒకవైపు మాత్రమేనండి. మీ లోపల అపారమైన శక్తి, అందుచిక్కని ప్రతిభ దాగి ఉంటాయి. దాన్ని మీరు అనవసరంగా ప్రదర్శించరు. సమయము వచ్చినప్పుడు మీకు అన్ని రకాల కూడా సందర్భం డిమాండ్ చేసినప్పుడు మీలోని మీ నిగూఢ శక్తి అగ్నిపర్వతాల్లో బద్దలవుతుంది.
అప్పుడు మీ అసలు స్వరూపాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినందుకు సిగ్గుపడతారు కూడా. మీలోని ఈ అనూహ్యమైన మార్పు మీ ప్రత్యర్థులకు కూడా భయాన్ని కలిగిస్తుంది. మీ జీవితంలో మీరు ఇప్పటివరకు చూసిన అదృష్టం చాలా తక్కువ అండి. మీరు చూడబోయే అదృష్టం చాలా ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాన్ని రాబోయే సుఖమే జీవితానికి పునాదిరాలని చెప్పచ్చు. దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా ఒక కవచంలో కాపాడుతుంటుందండి. మీరు స్వచ్ఛమైన మనసుతో, పూర్తి నమ్మకంతో ఆ భగవంతుని ప్రార్థిస్తే మీ కోరికలు నిలవడానికి ఎంతో కాలం పట్టదు. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతున్న ఈ సమయంలో మీ ప్రార్థనలకు ఫలితం త్వరగా లభిస్తుంది. కాబట్టి మీ నమ్మకాన్ని రెట్టింపు చేసుకోండి. అద్భుతాలు జరగటం ఖాయమండి. జీవితంలో మీరు ఊహించని విజయము, కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వరించబోతున్నాయి. సమాజంలో మీకంటూ ఒక ఉన్నత స్థానం లభించబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారే రేపు మీ దగ్గరకు సలహాల కోసం వస్తారు. మీ మాటకు విలువిచ్చి గౌరవిస్తారు. అయితే అది ఒక శాస్త్రంలో పనిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ అనుభవము, మీ విజ్ఞానము ఇతరులకు మార్గదర్శకంగా మారతాయి. మీరు చేసే పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపబోతున్నాయి. మిగిలిన అన్ని రాశుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు అదృష్టం చెప్పడానికి ఒక బలమైన కారణం కూడా ఉందండి. మీరు కేవలము అదృష్టాన్ని నమ్ముకొని కూర్చొని కష్టపడతారు. మీ కష్టం దైవం యొక్క అదృష్టం తోడైనప్పుడు విజయం మీ ప్రాంతం తప్పక వస్తుంది. మీ రెండింటి అద్భుతమైన కలయిక మిమ్మల్ని ఎవరూ ఆదుకోలేని శిఖరాలు చేరుస్తుందండి. మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడవచ్చు, కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీ ప్రయాణము నిరంతరాయంగా కూడా ముందుకు సాగుతూనే ఉంటుంది. మీ జీవితంలోని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. మీ తల వంచని స్వభావమే మీ విజయానికి మూలస్తంభండి. వెనక్కి తగ్గడం అనే మాటకు మీ స్థానంలో అసలు ఇవ్వరనమాట. పడినా కూడా దుమ్ము దులుపుకొని రెట్టింపు వేగంతో పైకి లేచే స్వభావం మీది. ఇదే మిమ్మల్ని అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించనివ్వదు. అయితే మీలో ఉన్న ఒకే చిన్న బలహీనత ఏంటంటే అండి, మీ అపారమైన శక్తిని, మీ అద్భుతమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. మీరు ఆ శక్తిని, ఆంజనేయ స్వామి తన శక్తికి తనగినట్లు మీలో ఎంత సామర్థ్యం దాగి ఉందో మీకే కొన్నిసార్లు తెలియదు. ఇతరులు చెప్పే వరకు మీరు దాన్ని గుర్తించలేరు కూడా. కానీ ఇప్పుడు మీ దశ ముగిసిపోయిందండి. కాలం మారింది. మీలోని ఆ శక్తిని గుర్తించి దానికి పదును పెట్టి మిమ్మల్ని సరైన మార్గంలో ప్రోత్సహించే వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వారి రాకతో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవబోతుంది. వారి సహాయ సహకారాలతో, మార్గదర్శకంతో మీరు ఆ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పటి వరకు మీరు సాధించింది కేవలం 1% మాత్రమేనండి. మీరు ఇంకా 2% సాధించగలరని మీకు అర్థమవుతుంది. ఆ క్షణం నుంచి మీ జీవితం ఒక విజయం పరంపరంగా మారుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. గ్రహాలు సూచిస్తున్నాయి కూడా. మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారబోతుంది. మీరు ఏది సాధించాలని బలంగా కోరుకుంటారో దానికి సంబంధించిన మార్గాలన్నీ వాడంతా అవే స్పష్టంగా కనిపించడం మొదలవుతాయి. ఇప్పటి వరకున్న గందరగోళము, సందేహాలు తొలగిపోతాయి. మీ ఆలోచనలు అద్భుతమైన స్పష్టత వస్తుంది. దానివల్ల మీరు చాలా వేగంగా, చాలా వరకు కూడా మీరు ఏ పని మొదలు పెట్టాలి, ఎవరితో స్నేహం చేయాలనే విషయాల్లో మీకు ఎలాంటి తడబాటు ఉండదు. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశం. దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక డబ్బు విషయానికి వస్తే మీరు ఎక్కువగా మీ స్వయం కృషిపైనే ఆధారపడి పైకి వస్తారు. వారసత్వంగా వచ్చే ఆస్తుల కంటే మీ చెమట చుక్కలతో మీరు సంపాదించిన రూపాయికి ఎక్కువ విలువిస్తారు. ఆ కష్టాల్లో ఉండే తృప్తి మీకు మరెందరిలోనూ దొరకదండి. మీరు నిర్మించుకున్న సామ్రాజ్యానికి మీరే అధిపతిగా ఉండాలని కోరుకుంటారు. ఇతరుల కింద పని చేయడం కంటే 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. మీ కష్టాతీతం మీకు నిజమైన ఆస్తి. అది మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మీ అడుగుజాడల్లో నడుస్తారు. వారు డబ్బు విలువను కష్టపడే తత్వాన్ని చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. వారికి మీరు కేవలము ఆస్తులు ఇవ్వడమే కాదండి, జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించే విలువైన విద్యను కూడా అందిస్తారు. ఇది మీరు వారికి ఇవ్వగల గొప్ప బహుమతి అని చెప్పచ్చు. కుటుంబానికి మీరు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదండి. రోజంతా మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ఒత్తిడి ఎదుర్కొన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చి మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతారు. వారి నవ్వులు, వారి మాటలు మీ అలసటని నిట్టే మాయం చేస్తాయి. ఆ కుటుంబంతో గడిపిన ప్రశాంతమైన సమయమే మీరు మరుసటి రోజుకి కావాల్సిన శక్తిని, స్ఫూర్తిని తెచ్చుకుంటారు. వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య మీరు పాటించే ఈ సమతుల్యతే మీ ఆరోగ్యానికి, మీ ఆనందానికి అసలైన కారణం అని చెప్పచ్చు. దీన్ని మీరు ఎప్పటికి వదులుకోలేరండి. మీలో సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. మీది జాలిపడే గుణం కూడా ఎక్కువేనండి. అందువల్ల మీరు ప్రతి రూపాయిని కూడా ఆలోచించి సహాయం చేయాలని ఆలోచిస్తారు. ఈ దానగుణం మీకు పుణ్యాన్ని, దైవాన్ని బలాన్ని పెంచుతుంది. మీరు చేసే చిన్నపాటి సహాయం కూడా మీకు తెలియకుండానే మీ కష్టాలను తొలగిస్తుంది. ఇతరుల కళల్లో మీరు చూసే ఆనందమే మీకు నిజమైన సంతృప్తినిస్తుంది. అందుకే మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దాన ధర్మాలు కేటాయించడానికి వెనుకాడరు. అయితే మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉన్నారండి. అందుకే మీరు ఎవరితోనూ స్నేహం చేసేటప్పుడు లేదా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు
కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. మీ మనసు మంచిదే అయినా లోకం తీరును కూడా గమనిస్తూ ఉండడం మంచిదండి. అందరినీ గుడ్డిగా నమ్మేయటం మీ బలహీనత. దాన్ని మీరు అధిగమించాలి. సహాయం చేయడం తప్పులేదు, కానీ అతిగా దానం చేయడం వల్ల మీ మంచితనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన రాబోయే కాలం, ముఖ్యంగా మీకు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. రేపటి రోజున మీ చారిత్రక మైలురాయిగా నిలిచబోతుంది. ప్రతి క్షణం ప్రతిరోజు మీకు అనుకూలంగా మారబోతున్న అద్భుతమైన సమయం అండి. రేపటి రోజున మీకు శుక్రుడు, బుధుడు, రాహు వంటి ముఖ్యమైన గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితం ఒక కొత్త వెలుగుతో ప్రకాశించబోతుంది. చాలా సానుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. మీరు ఏ పని పట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అవి అవే తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుంచి చేసే శుభవార్తలు రేపటి రోజు మీరు విని తీరుతారు. అవి ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి కావచ్చు. మీ ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఊహించిన మార్గాల నుంచి కూడా ధనం వచ్చి చేరుతుంది. ఆర్థికంగా ఇది మీకు సంతృప్తికరమైన రోజు అండి. చాలా కాలం మిమ్మల్ని వేధిస్తున్న ముఖ్యమైన ఆర్థిక వ్యతిరేక సమస్యల నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందబోతున్నారు. ఒక పెద్ద బరువు దిగిపోయినట్లుగా మీరు తేలిగ్గా, ప్రశాంతంగా ఫీల్ అవుతారు. రేపటి రోజున శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఇది మీలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది కూడా. ఉద్యోగ జీవితంలో మీ ప్రాధాన్యత గణనీయంగా పెరగబోతుంది. మీ పై అధికారులు మీ పనితీరును గమనించి మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారు. ఇది మీ ప్రమోషన్ మార్గం సుగమం చేస్తుందండి. మీ సహోద్యోగులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు. కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి అద్భుతమైన సమయము. వారికి నచ్చిన రంగంలో వారి మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక స్థిరమైన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. స్వయం ఉపాధిలో ఉన్న వారికి, వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు రేపటి రోజున పంట పండినట్టే. మీరు ఊహించే దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం విస్తరించడానికి ఇది ఒక సరైన సమయం అండి. మీ పోటీదారులు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ఇది చాలా మంచి సమయము. స్థిరంగా ఉంటుంది. కొత్త శక్తితో ఉరకలేస్తారు. ఒకవేళ మీరు ఏమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే రేపటి రోజున మీకు గణనీయమైన ఉపశమనం లభించబోతుంది. వైద్యానికి మీ శరీరం బాగా స్పందిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మీరు చాలా తెలివైన సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడ ఆదాయం చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయాన్ని మీ అంచనాలు విజయవంతమవుతాయి. దీనివల్ల మీరు ఆర్థికంగా మరింత బలపడబోతున్నారు. భవిష్యత్తుకు భరోసా ఏర్పరచుకుంటారు. అయితే కుటుంబం కోసం, గృహిణి అవసరాల కోసం ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కానీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే ఖర్చేనండి. ఇంట్లోనూ బయట సమాజంలో మీ మాటకు, మీ సలహాలకు విలువ పెరగబోతుంది. అందరూ మిమ్మల్ని గౌరవంతో చూస్తారు. మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు. మీ పాదమిత్రులు కలుసుకోబోతున్నారు. వారితో కలిసి వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది మీ మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. పిల్లల చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. మంచి ఫలితాలు సాధించి మీకు గర్వకారణంగా నిలవబోతున్నారు. వారి భవిష్యత్తు గురించి మీకున్న ఆందోళన తొలగిపోతుందండి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయము. మీకు నచ్చినంత, మీకు తగిన జీవిత భాగస్వామి లభించే అవకాశం బలంగా ఉందండి. మీకు నచ్చిన వారి నుంచి సానుకూల స్పందన లభించబోతుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు అంగీకారంతో వివాహ విజయం అవబోతుంది. ఉన్న ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా రాబోతున్నాయండి. మరి తెలుసుగా అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.